ఎవరు కూడా ఈ మున్సిపల్ ఆఫీస్ పరిధిలోకి. తిరువూరు ఏ కొండూరు మండలం రామచంద్రాపురంలో మహిళా పోలీసుల సైకిల్ యాత్రకు ఘనస్వాగతం పలికిన అధికారులు యువత డ్రగ్స్ బారిన పడకుండా ప్రజల్లో చైతన్యం సృష్టించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో డ్రగ్స్ పై దండయాత్ర 19వ రోజుకు చేరింది. 510 కిలోమీటర్లో 272 కిలోమీటర్లు పూర్తి కాగా కృష్ణరావుపాలెం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిగ్గుపడుతున్నావా? లేదురా నాయన. మరి ఏంటి? టెన్షన్గా ఉంది. భయంగా ఉందా? ధైర్యం తెచ్చుకోవాలమ్మా. ఏంటే? ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎక్కడ అమ్ముతారా? ఇటు ధైర్యాన్ని కూడా అమ్ముతారు ఎవరైనా? నీకు నువ్వుగా తెచ్చుకోవాలి గట్టిగా. నమస్కారం అండి. చాలా మంది స్టూడెంట్స్ కానీ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళకి తెలియకుండానే డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు చాలా మంది ఈ డ్రగ్స్ కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అందుకే వాటి మీద అవేర్నెస్ కల్పించడానికి మేము ఇది స్టార్ట్ చేసాము. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు అండ్ డీసీపీ మేడం అందరూ మా 5గురిని సెలెక్ట్ చేసి ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం 34 days 510 kilometers మేము ఈ సైకిల్ పై ర్యాలీ చేస్తున్నాము. స్కూల్స్ బయట లేదా కాలేజెస్లో బస్ స్టాండ్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలవాటు చేస్తారు మెల్లమెల్లగా. పిల్లలకైతే చిన్న బడ్డీలు ఉంటాయి కదా స్కూల్ బయట, వాళ్ళకి తెలియకుండానే స్టార్టింగ్ అలవాటు చేసి వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిన తర్వాత వాటిని డబ్బులకి ఇస్తూ ఉంటారు. అంటే ఎలాగంటే ఒకసారి మనం డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యామంటే అవి లేకపోతే మనం ఇంకా ఉండలేమో అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆ డ్రగ్స్ అనేవి మన